చక్కగా తీర్చిస్తారు. ఎన్నో ఇవాళ అంతర్జాతీయ సంస్థలలో కూడా ఈ మన స్త్రీలు మంచి సీఈఓలుగా రాణిస్తున్నారు. మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పిల్లలకి ఒక్క జంప్ ఉంటుంది, మనకు సరిగా ఇంగ్లీష్ రాదు, మనం అందరితో పోటీ పడతామా లేదా అని. మనకు తెలుసు ప్రభుత్వం వారు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇప్పుడు మా ఊరు మాబడినటువంటి బృహత్తర కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్రంలో తీసుకొచ్చారు. దీంట్లో ఎన్నో రకాలైనటువంటి చేయూతలు మనందరికీ ఇస్తున్నారు. కాబట్టి మీరు శ్రద్ధగా చదువుకోవాలి. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎక్కడ బెదురు కానీ ఏది ఉండాల్సిన పని లేదు. గ్రామాల్లో చదువుకున్న దానివల్ల ప్రకృతితో మమైకమై చదువుకునేటువంటి అవకాశం భగవంతుడు మనకు కల్పించారు. ఇవాళ కార్పొరేట్ సంస్థ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మీకన్నా బట్టి కొట్టి 10 మార్కులు ఎక్కువ వచ్చినాయేమో, కానీ మనకి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినా మళ్ళా ఏ యూనివర్సిటీకి వెళ్ళినా వాళ్ళు చెప్పేది ఒకటే, గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వారు తట్టుకుంటారు, ఆ సమస్య పరిష్కారం కనుక్కుంటారు. సృజనాత్మకత వారికి ఇచ్చినటువంటిది ఇది. ధైర్యం, ఆత్మస్థైర్యం అనేటువంటిది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పిల్లలకి దేవుడిచ్చిన వరం. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ భయపడకుండా మీ ఉపాధ్యాయుని దగ్గర చక్కటి భాష నేర్చుకోండి, చక్కటి సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇంగ్లీష్ ముక్క అంటూ మాకు డిగ్రీలో చేరేటప్పటికి రాదు. డిగ్రీలో చేరిన తర్వాత మేము నేర్చుకొని ఇంటర్నేషనల్ పిల్లలతో డిబేటింగ్ కాంపిటీషన్లో నుంచి కూడా ప్రైజులు తెచ్చుకొచ్చుకున్నటువంటి మాలో చాలా మంది ఉన్నారు. కాబట్టి చిన్నారి ద్వారా మీ కృషే మీ యొక్క ఆయుధం, మీ కృషే మీ పట్టుదలే మీ ఆయుధం. పట్టుదల ఉంటే సాధించలేదు ఏది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజులలో గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటూ మంచి ప్రతిభావంతులైనటువంటి మీరందరూ కూడా ముందు మంచి ఉన్నత స్థానాలు అందుకుంటారని, చివరిగా మీ అందరినీ కోరుకునేది, ఈ ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది, తిరిగి ప్రకృతికి మనం కొంచెం ఇవ్వాలి. భావితరాల వారిని కూడా ఇవాళ మనం అనుకున్నాం, మేము చదువుకునేటప్పుడు ఎవరో నీళ్ళ బాటిల్ అమ్ముతారంటే పిచ్చోళ్ళు భారతదేశంలో మన తెలంగాణలో నీళ్ళ బాటిల్ కొనేవాళ్ళు ఉంటారా అనుకున్నాం మేము చిన్నప్పుడు. ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ కొన్ని దేశాలకు పోతే పీల్చుకోవడానికి ఆక్సిజన్ కూడా కొనుక్కుంటున్నారు. ఆ పరిస్థితి మనం భావితరాలకు రానివ్వకూడదు. మన ప్రభుత్వం వారు ఆ దిశగా ఎన్నో మంచి కార్యక్రమాలు, దేశంలోనే హరితహారంలో ఇవాళ గ్రీన్ దాంట్లో మనకున్నటువంటిది ఏ రాష్ట్రంలో లేదు. మనందరం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వారికి మీ కార్యక్రమాల ద్వారా సో బాలికల విద్యాభ్యాసం గురించి చాలా చక్కగా వివరించారు. ఒక ఇంట్లో ఒక బాలిక, ఒక స్త్రీ చదువుకుంటే ఆ ఇల్లు బాగుపడుతుంది. అలాంటి ఇల్లు ఉన్న గురించి సో టు ఇన్స్పైర్ మోర్ ఫర్దర్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ ది ఫస్ట్ లేడీ ఆఫ్ సూర్యాపేట మున్సిపాలిటీ శ్రీమతి అన్నపూర్ణమ్మ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సమస్త అధికారులందరికీ మరియు జిల్లా అధికారి, సామాజికంగా ఆర్థికంగా ఎదగాలంటే ఫస్ట్ చదువు ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో బాలికలను చదివించాలంటే తల్లిదండ్రులు కొద్దిగా లింగ వివక్షత చూపిస్తారు. ఎందుకంటే మగపిల్లాడు చదువుకుంటలే, ఆడపిల్లకి ఎందుకులే చదువు అని కొంతమంది తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్నారు. ఎందుకంటే సమాజం మారుతుంది, సమాజం తల్లిదండ్రులు కూడా మారుతూ వస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో 10వ తరగతి వరకు 7వ తరగతి వరకు చదువుకుంటే చాలు, పెళ్లి చేద్దామని ఆలోచించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ బాలికలు చదువుకుంటే వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. ఎందుకంటే ఈరోజు అన్ని రంగాలలో కూడా మహిళలే ఉన్నారు. ఈరోజు ఏ ఒక్క రంగాన్ని తీసుకున్నా కూడా, సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకున్నా కానీ, మనము వైద్య రంగంలో తీసుకున్నా కానీ, ఇందాక సార్ చెప్పినట్టు ఆకాశంలో కూడా ఈరోజు మహిళ ప్రయాణం చేసే విధంగా పైలెట్లు కూడా నడపగలుగుతుంది మహిళ. అంటే ఆకాశం పైన మహిళే, భూమి పైన మహిళే. కాబట్టి బాలికలు ఒకటే గ్రహించాలి, మనకు మంచి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు ప్రభుత్వాలు కూడా. కాబట్టి గ్రామీణ బాలికల పురస్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన సూర్యాపేట స్థానిక శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గుంతకళ్ళ జగదీష్ రెడ్డి గారికి, మరియు సుబ్బారెడ్డి సార్ గారికి, భాస్కర్ రెడ్డి సార్ గారికి, మరియు రామారావు నాయక్ గారికి
నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా బాలికలు అనేది బాగా చదువుకోవాలి. ఫస్ట్ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఫస్ట్ ప్రథమ బాలికల పాఠశాలను నిర్వహించినారు. వాళ్ళ స్ఫూర్తితోటే ఇప్పుడు మనం ఇంతగా అందరం మహిళలు అందరం చదువుకుంటున్నామంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ లక్ష్యంతో మనం ఇక్కడ దాకా వచ్చాము. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక అనేక సంక్షేమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు వచ్చేసి మహిళలకు కూడా తక్కువేం లేదు, బాలికలు కూడా తక్కువ లేదు అనే విధంగా అందరూ కూడా సమానంగా చదువుకుంటున్నారు. ఇదివరకు ప్రైవేట్ స్కూల్లో అయితే కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూలే బాగుంది అని దానికే అందరూ మొగ్గు చూపుతున్నారు. ఆ విధంగా అనేక సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా ఈ ఇయర్ నుంచి కొత్తగా ఇంగ్లీష్ మీడియం కూడా మన తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది ప్రభుత్వ విద్యా సంస్థలలో. దాన్ని కూడా మనం ఎంతో గొప్పగా తీసుకోవాలి. అదేవిధంగా మన కేటీఆర్ గారు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని విదేశాలకు కూడా తీసుకెళ్లి అందరితో పాటు మన ఊరు మనబడి అంటే మన గ్రామానికి మనం ఎంత సేవ చేస్తున్నాం అనేది విదేశాల్లో ఉన్న వారిని కూడా సంప్రదించి వాళ్ళతో డొనేషన్స్ తీసుకొని మన గ్రామానికి సేవ చేయాలి, మనం పుట్టిన గడ్డకు మనం సేవ చేయాలి అనే విధంగా మన కేటీఆర్ గారు ఎన్నో నిధులను సంపాదించుకొచ్చారు. దాన్ని కూడా మనం ప్రత్యేకంగా గుర్తించాలి. అదేవిధంగా మన సూర్యాపేటకు వచ్చేసినట్టయితే అనేక రంగాల్లో మనకు మెడికల్ కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా ఐటీ హబ్ కూడా త్వరలో తీసుకురాబోతున్నారు. ఇదంతా కూడా మన ఇప్పుడు విద్యార్థులకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని అందరూ మనం ఉపయోగించుకోవాలి. మీరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నాం, గ్రామాలలో చదువుతున్నాం అనే ఫీలింగ్ అనేది అసలు పెట్టకూడదు. మేము కూడా చిన్నప్పుడైతే మేము ఇంటర్ వరకు, నేనైతే నా స్వభావం నేను ఇంటర్ వరకు తెలుగు మీడియమే చదువుకున్నాను. తర్వాత డిగ్రీ వచ్చాక ఇంగ్లీష్ మీడియము. అయినా కూడా అధైర్యపడకుండా మంచిగా చదువుకోవాలి. డిగ్రీ సెకండ్ ఇయర్ అయిన తర్వాత నా మ్యారేజ్ అయింది. అయినా కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నా భర్త ప్రోత్సాహంతో, నా కుటుంబ ప్రోత్సాహంతో నేను కంప్లీట్ చేసి ఎంఎస్ కూడా కంప్లీట్ చేశాను. తర్వాత ఒక హౌస్ వైఫ్కే పరిమితం కాకుండా మనం కూడా రాజకీయాల్లోకి రావాలి, సమాజంలో సేవ చేయాలి అనే ఉద్దేశంతో మా వారి ప్రోత్సాహంతో మన జగదీష్ అన్న గారి రుణంతో నేను జగదీష్ అన్న గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. నేను ఇలా గుర్తించుకొని మార్కెట్ యార్డ్గా తీసుకొచ్చినందుకు ఈ స్టేజ్కి మాట్లాడుతున్నానంటే మంత్రి గారి కృప వల్లనే. ఎప్పటికీ జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. ఇది ఒక పేరు కాదు, ఒక సంవత్సరంతో ఇదంతా కూడా మా మామగారైన ఉప్పలరామూర్తి గారికి ఎంతో సంతోషంగా ఉండేది. మేము హౌస్ వైఫ్ అయినా కూడా ఏం కాదు, బయటికి రాగలవు, చేయగలవు, ఏం కాదు అని మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించి మా కుటుంబానికి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ విధంగా మహిళలు అన్ని రంగాల్లో, రాజకీయాల్లో, వైద్య రంగంలో, విద్యారంగంలో మొన్న ఒక స్పీచ్లో సార్ చెప్పారు, మామూలుగా ఎలక్ట్రీషియన్స్ అంటే పోల్ ఎక్కే వాళ్ళు ఓన్లీ లైన్ మెన్నే ఉంటారు, లైన్ ఉమెన్ ఉంటారు. కాకపోతే ఈ సంవత్సరం కొత్తగా లైన్ ఉమెన్ కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్పారు. అది పూర్తిగా తీసుకోవాలి. ఒక ఆడవారు ఏ రంగంలో కాదు ప్రతి రంగంలో విజయం సాధించగలరు. వారికి ఓర్పు, సహనం ఎక్కువ. అందరూ కూడా అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మనకు స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ ఇచ్చేసి మన మహిళలకు ఎంతో చేయూతనిస్తుంది తెలంగాణ ప్రభుత్వము. అలాగే ఇప్పుడు మీరు 10th క్లాస్ చదువుతున్నారు కదా, 9th అయిపోయి 10th వస్తున్నారు. May 6 నుంచి మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫ్రీ ఫైనాన్స్. అలాగే May 23 నుంచి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరూ కూడా మంచిగా చదువుకోండి. 2 years నుంచి కోవిడ్ వల్ల ఎవరు స్కూల్కి వెళ్ళలేదు. అయినా కూడా మీకు ఆన్లైన్ ద్వారా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఆన్లైన్ క్లాసెస్ జరిగి ఉంటాయి. అందరూ మీ టీచర్స్ అందరూ కూడా చెప్పే ఉంటారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అందరూ కూడా ఎగ్జామ్స్ అందరూ మంచిగా రాయాలి. అందరూ ఫస్ట్ మార్క్లో తెచ్చుకోవాలి. అందరూ కూడా ఒక రంగాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే కూడా చదువుకోవడమే కాకుండా మనం ఒకసారి చదవడం అంటే పెన్ పేపర్ పెట్టుకొని ఒకసారి రాస్తే 100 సార్లు చదివినట్టు. ఎవరైనా సరే కంపల్సరీగా చదువుతున్నామంటే ఖచ్చితంగా సరే దాన్ని రాయడం నేర్చుకోండి. ఒక ఏదైనా ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అందుకని అందరూ కూడా ప్రాక్టీస్ చేయాలి, మంచిగా చదువుకోండి. అలాగే ఈ కోరమండల్ సంస్థ మీ అందరినీ ఇలా ప్రోత్సహించి మీకు పురస్కారాలు ఇస్తున్నందుకు
ఆ సంస్థ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వెంకటేశ్వర గారు, కార్యక్రమ అతిథులు, పూర్వమండల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు, మరొక వైస్ చైర్మన్ గారు భాస్కర్ గారు, వేదిక మున్సిపల్ చైర్పర్సన్ సోదరి కూడా వచ్చిన చిన్నారులందరికీ నా శుభాకాంక్ష. మాట్లాడడానికి అయితే ఏం లేదు. వేదిక మీద ఉన్న తర్వాత చెప్పేసాను. మీకు 23 పరీక్షలు రాసింది. ఎందుకంటే మేము ఎక్కడో ఊళ్ళో పోయి ఉపన్యాసం దంచి వచ్చుంటాం. ఇప్పుడు రాగానే పాత్ర మాది విద్యార్థులకు చెప్పాలి. ఏమని చెప్పాలి? 9వ తరగతి పాస్ అయిన విద్యార్థులకి మేము ఆలోచించుకోవాలి. ఈ కొంతమందికి అలవాటు మైక్ ఇస్తే ఏదైనా ఒకటి అవకాశం మాత్రమే చెప్పడం, కానీ వాళ్ళకి కష్టం. ఇక్కడ చాలా విషయాలు, మహిళలకు విద్యకు సంబంధించిన విషయాలు, విద్య యొక్క ప్రాధాన్యత, మహిళలు చదువుకునే సమాజాలు ఎట్లా ఉంటాయి, నేను చాలా విషయాలు కూడా మిత్రులు మాట్లాడాను. సరే, నాకు మాట్లాడడానికి ఏం లేకపోయినా ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. చాలా యాక్సిడెంటల్గా ఇప్పుడు నేను ఇక్కడికి రావడం చక్కగా నేను ఏ స్కూల్లో అయితే చదువుకున్నానో ఆ స్కూల్లో కూర్చొని వస్తున్నాను. ఇప్పుడు గంట సుబ్బారెడ్డి గారు తెలంగాణ సొంతం చేసేసుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం చేసేది నేను చెప్పాల్సింది వారు చెప్పేసి మన ఊరు మనబడి ప్రోగ్రామ్ సంబంధించి అట్లా మా ఊర్లో నేను చదువుకున్న పాఠశాలలో ఎట్లా ఉంది అని చెప్పి చూడడానికి వెళ్ళాను ఉదయం. అందుకే ఆలస్యమైంది. సరే, పాఠశాలలో తరగతి గదులు అవన్నీ ఓకే. నేను అక్కడికి వెళ్ళి చాలా విషయాలు వెళ్ళి సహజంగానే మనం ఎప్పుడు కూడా ప్రతి క్షణం మనం గతాన్ని గుర్తు చేసుకుంటాం. ఎప్పుడు 45 సంవత్సరాల క్రితం కదా, 50 ఏళ్ళు, 50 సంవత్సరాల క్రితం నేను ఓనమాల చెందిన క్లాస్ రూమ్ లేదు, కూలిపోయింది, దాన్ని అడుగుతుంది కట్టిండ్రు చెట్ల కింద. మొత్తం 1 నుంచి 10 క్లాస్ రూమ్ యోగా, 6 మాత్రమే తరగతి గదులు ఉండే, 4 తరగతులు చెట్ల కిందనే చదువుకున్నాం. ఆ చెట్లు 2 ఉన్నాయి, 2 చెట్లు పోయినాయి. ఆ చెట్ల స్థానంలో మళ్ళీ తరగతి గదులు వచ్చింది. నాకెందుకో చెట్లే బాగున్నాయి అనిపించింది. ఎందుకంటే మిత్రులు చెట్లకు సంబంధించి కూడా చెప్పినారు. మీకు సరే విషయాలు జ్ఞాపకం చేసుకున్నాను. ఏమని 2 విషయాలు నేను ప్రధానంగా గుర్తు చేసుకున్నాను. ఒకటి, నేను ఆ రోజు మా స్కూల్లో టీచర్తో గొడవ పెట్టుకున్న మొదటి విషయం ఏమని, నేను ఉద్యోగం చేయను అని. 8వ తరగతిలో ఎందుకు నేను ఇంగ్లీష్ చదువుతలేను, ఇంగ్లీష్ చదవాలి అని ఆయన. నేను ఇంగ్లీష్ చదవను, ఇంగ్లీష్ నేను చదవలేదు, మీతో ఎవరు చదవనియను నేను. ఇదేందా ఇంగ్లీష్ చదవద్దంటే పోయి ఆయన ఇంగ్లీష్ టీచర్, మళ్ళీ నాకు పెట్ టీచర్ కూడా బాగా నాకు ఇష్టమైన టీచర్ కూడా. ఆయన అంటే హడల్ భయం, కొడతాడని. మరి నేను ఒక్కరోజు దెబ్బతినలేదు. కానీ నేను మాత్రం ఇంగ్లీష్ చదవద్దు అని. ఎందుకు అన్నాడు. మీరే కదా నిన్న మొన్న చెప్తా ఉన్నారు, సోషల్ స్టడీస్లో చదువుతా ఉన్నాను. భారతదేశాన్ని బ్రిటిష్ వాడు ఆక్రమించి 200 ఏళ్ళు పరిపాలించాడు. మన వ్యతిరేకంగా కొట్లాడి లక్షలాది మంది చనిపోయి చివరికి గాంధీ నాయకత్వంలో దేశాన్ని సాధించుకున్న స్వతంత్రం అని
వాడు కూడా మనం దుర్మార్గంగా ఆక్రమించుకున్న భాష మనం ఎందుకు చదవాలి అని నా లాజిక్ నా లాజిక్ ఆలోచన. అది వాస్తవమా కాదా తెలిసే వయసు కాదు. నేను చదువుకున్నది నేను ఆచరించాలి, నాకు ఉపాధ్యాయులు బోధించేది నా జీవితంలో నేను ఆచరించడం కొరకు మాత్రమే. కాబట్టి నేను అది చదవాలి. నేను చాలా కమిటెడ్ స్టూడెంట్, చాలా సిన్సియర్ స్టూడెంట్. దేనికి? టీచర్ చెప్పిన దాన్ని ఆచరించడానికి. టీచర్ నిన్నటి రోజు ఏం చెప్పిండ్రు? వీడు బ్రిటిష్ వాడు మనం దుర్మార్గంగా పరిపాలించాడు, 200 ఏళ్ళు ఆక్రమించాడు అని చెప్పాడు. మరి అటువంటి మనకి ఎందుకు అనేది నా లాజిక్. సో చివరికి ఆయన ఏమన్నాడు? అరే నువ్వు తెలియకలోడిరా, మాయ విను చదువు, ఇంగ్లీష్ చదివితే నువ్వు ఐఏఎస్ అవుతావురా అన్నాడు. నేను జీతం ఉండనన్నా కదా. అదేంద్రా ఐఏఎస్ అంటే జీతం ఉంటావు అన్నాడు. ఏముంది పెద్ద చేసేగాడు అంతే కదా ఐఏఎస్ అంటే అన్నాను నేను. అదేంద్రా నువ్వు నన్నంత ఆశ్చర్యం చేసేస్తావు నన్నంత అంటూ నథింగ్ డూయింగ్, నేను జాబ్ చేయను. మరి ఏం చేస్తావు అన్నాడు. ఏదైనా నేను ఇండిపెండెంట్గానే ఎదుగుతా. కనీసం లాయర్ కావాలి కదా నువ్వు ఇండిపెండెంట్ ఉండాలంటే అన్నాడు. డెఫినెట్గా లాయర్ అవుతాను. మరి లాయర్ కావాలన్నా ఇంగ్లీష్ చదవాలి అన్నాడు. నో నేను తెలుగులో వాదిస్తా. లేదురా వాదించడానికి తెలుగులో అవకాశం ఇస్తారు కానీ పరీక్ష మాత్రం నువ్వు చచ్చుకుంటే ఇంగ్లీష్లో రాసి తీరాలి అన్నాడు. తెలుగులో లేదు లా, ఇంగ్లీష్లో రాయాల్సింది అన్నాడు. పరీక్ష పాస్ అవ్వడం కొరకు సరిపోయేంత మాత్రమే చదువుకుంటా అని చెప్పి సరే ఇవాళ వెళ్ళి స్కూల్లో కూర్చుంటే గుర్తొచ్చిన విషయాలు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇంతకుముందు సోదరి అన్నపూర్ణ చెప్పింది, సుబ్బారెడ్డి గారు చెప్పింది, ఇద్దరు కూడా ఆ 2 విషయాలు టచ్ చేసి, మనకి ఎక్కడో ఈ స్కూల్లో ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం, మనం ఏమవుతాం, మనం ఏమన్నా అవుతామా అన్న ఆత్మన్యూనత అవసరం లేదు, ఇన్ఫీరియారిటీ అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడ కూర్చొని ఎక్కడ చదివిన వాళ్ళు ఏమవుతారో ఎవరు చెప్పలేదు. దేశంలో ఎవరు చెప్పలేడు, ఆపలేడు ప్రపంచంలో. మీరు వాళ్ళు పోవడానికి ఆకాశమే హద్దు తప్ప అందం నుంచేది లేదు. మీరు పట్టుదల ఉంటే, ఏదో ఒకటి సాధించాలని తపన ఉంటే ఆపడం యువత కూడా కాదు. ఇప్పుడు ఒకప్పుడు నుండి ఆటంకాలు మనకు బాగా. చదువు అనేది కేవలం ఉద్యోగం కొరకు మాత్రమే కాదు. చదువు ఉద్యోగం అసలే కాదు. చదువు జీవితానికి వెలుగు మాత్రమే. చదువు ఉద్యోగం చదువు ఉద్యోగం కొరకు మాత్రమే అనే భావన అభివృద్ధి జరిగింది. దానికి కారణం చదువు జీవితానికి వెలుగు మాత్రమే. ఆ వెలుగు ఎట్లా అంటే, మనం ఇప్పుడు సాయంత్రం వరకు ఎట్లయితే అటు ప్రచారం చేస్తాం, ఎట్లయినా పోగలుగుతాం. 6, 7, 8 వరకు పెట్టడకాలమే. చీకటైన కాసేపటికి కదలలేదు. మనం కదలాలంటే ఏదో ఒక వెలుగు కావాలి. అది వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వేసిన స్ట్రీట్ లైట్లా, గ్రామ పంచాయతీ వేసిన స్ట్రీట్ లైట్లా, లేదా మన ఇంట్లో మనం బ్యాటరీతో ఏర్పాటు చేసుకున్న, ఇప్పుడు ఛార్జింగ్తో ఏర్పాటు చేసుకున్న టార్చ్ లైటా, లేదా ఒక దీపం కందని. ఇప్పుడున్నాయి ఊళ్ళలో లేవనుకుంటారు. మేము చదువుకోవడమే దీపం ముందర చదువుకున్నాం. మేము చదువుకునేటప్పుడు కరెంట్ లేదు, మేము ఎవరు చదువుకునేటప్పుడు కరెంట్ లేదు. ఆ చిన్న దీపమైనా, లేదా చివరికి మీరు ఇంట్లో ఇప్పుడు కరెంట్ పోతే మీరు వెతుక్కునే క్యాండిల్ అయినా, ఇంకా వెనక్కి పోతే మినుగుడు పురుగును కూడా దారి చూపించడానికి ఉపయోగించుకున్నది సమాజం. అప్పుడు ఏదో ఒక లైట్ కావాలి మీకు చీకట్లో నడవడానికి. మీ జీవితంలో మీరు ముందుకు పోవడానికి వచ్చే వెలుగే విద్య. సింపుల్. నాకు చాలా విషయాలు గుర్తొచ్చాయి. మన దగ్గర 27కి వచ్చాను, 7 పాస్ అయిపోతాడు, డ్రాప్ అవుట్స్ ఉంది. అప్పుడు నేను ఆలోచించలే, అప్పుడు నాకు తెలియదు. కానీ దాని తర్వాత ఆలోచిస్తూ నేను ఒక సామాజిక బాధ్యతలోకి వచ్చిన తర్వాత అశ్విని వర్ధమాన కోట బాబా పక్కన జరగమ్మా. మీరు
మీరు ఒకసారి జడ్పీహెచ్ఎస్ తారసింగ్ గారు రెండవ స్పీడ్ గారండి. వసంత సార్ మేము బస్సులా ఎట్లా ప్లాన్ చేసుకుందామని చెప్పారు. మినిమం ఒక వార్డుకు ఒక 60, 80, 100 వరకు ప్లాన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి వనరులను ఆస్కారం చేసుకొని వాటి ప్రకారం సభను విజయవంతం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తామని, అలాగే దయచేసి మిత్రులు అలా మాట్లాడుకుంటూ చెప్పడం జరిగింది. ఏంటంటే సరే బండ్లు ఎన్నైనా పెట్టడానికి రమేష్ అన్న రెడీగా ఉండు. ప్లస్ గత 20 సంవత్సరాల నుంచి ఆ ఇనుపదాని మీద ఎండు కొబ్బరి వేసి వృద్ధికి ఎట్లయితే అయిందో రమేష్ అన్న రాజకీయ జీవితం అట్లే అవుతుంది. ఆర్థికంగా రాజకీయంగా ప్రతి దాంట్లో కూడా రమేష్ అన్న ఇబ్బంది ఏదో అందరం చూస్తూనే ఉన్నాం మనం. కాబట్టి దయచేసి మిత్రుల దీంట్లో కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ, దీంట్లో వివిధ మతాలు వివిధ రకరకాలు ఉంటాయి. ఒక హిందూ సోదరుడు దసరా పండుగ మన తెలంగాణ ప్రాంతంలో ఎంత గట్టిగా చేసుకుంటాడో, చుట్టాలు పక్కల స్నేహితులు తీసుకొని రూపాయి ఎట్లయితే ఖర్చు పెట్టుకుంటాడో, ఒక క్రిస్టియన్ సోదరుడు ఏ రకంగా అయితే క్రిస్మస్ చేసుకుంటాడో, ఒక ముస్లిం సోదరుడు పవిత్ర రంజాన్కి ఏ రకంగా అయితే చేసుకుంటాడో, అట్లాంటి మనకు ఒక సంతోషదాయకమైన పండుగ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వాళ్ళు మన తెలంగాణ మన జిల్లా పక్కన జరుగుతున్నటువంటి బహిరంగ సభ అంటే మనకు ఏ మతాల వారికి, ఏ కులాల వారికి అట్లాంటి పండుగ వాతావరణం లేకుంటుందో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సభ కూడా మనకు అట్లాంటి పండుగ వాతావరణం. కాబట్టి దయచేసి ఏదన్నా చిన్నగా ఖర్చులు ఉంటే మా స్థాయికి రాజకీయంగా చింతల పట్టడం కూడా రమేష్ అని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఆ క్రమంలో అప్పో ఉపాయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ జెండా నిలబడే ప్రక్రియ మేము సాగుతున్నాం. కాబట్టి దయచేసి అంత పవిత్రంగా భావించి మన చుట్టపక్కల స్నేహితులకు ఏదైతే రూపాయలకు బయట ఖర్చు పెడదాం అనుకుంటున్నామో పెట్టుకుంటున్నామో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్లు కూడా విజయవంతం అవ్వడానికి మన వల్ల అయిన సహకారం కూడా మనం పార్టీకి కానీ మన నాయకుడిని కానీ సహకారం చేసి తప్పకుండా మన నాయకుడిని భవిష్యత్తులో శాసనసభ్యునిగా పెట్టుకుంటే రేపు ఏమైనా భవిష్యత్తులో ఏమైనా పటేల్ సభ పడితే పటేల్ ఒకటే తీసుకుని చేయలేదు. ఖచ్చితంగా మన అందరికీ కూడా కులం పోగు వస్తుందని ఎప్పుడు రమేష్ అని చెప్పి మనం అందరం పొందడానికి మనం అర్హులం, మనం అర్హత సాధించడం ఆల్రెడీ. కాబట్టి ఇంకా కాస్త జరగట్టి కష్టపడి రమేష్ ధైర్యంగా తీసుకొని రావచ్చు. మీరు ఖర్చులకు భయపడకుండా అన్న మీద నమ్మకం పెట్టుకోండి. ఇవాళ రూపాయి పెడితే రేపు 10 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు వస్తాయి. ఖర్చుల గురించి బాధపడి మనం వెనకడికి వేస్తే ఇక వేరే వర్గం వాళ్ళు ఉన్న వాళ్ళకు మనకు తేడా లేకుండా ఉంటుంది. దయచేసి మీరు అలా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా ఎట్టి పరిస్థితులలో కూడా సూర్యాపేట మొత్తం రమేష్ అన్న జెండా మొత్తం కనిపించే విధంగా ఎన్ని బస్సులు ఇచ్చినా కూడా, ఎన్ని కార్లు ఇచ్చినా కూడా తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తకు నేను మనవి చేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైం మీరు ఒక పెద్ద ర్యాలీ ఇట్లాగే మనం చేసినాం. సో దాంట్లో ఏమైందంటే ఒక 30-40 లక్షల రూపాయలు అన్న ఖర్చు పెట్టడం జరిగింది. ఆ కార్లు, ఆ బస్సులు ఏదైతే ఉన్నాయో తుఫాన్లు ఎవరికి ఎట్లా దోస్తే అంటే వెళ్ళిపోయారు. నిజంగా చాలా బాధాకరం ఏంటంటే రేపు ఏదైనా చిన్న వీడియో చూపించడానికి ఇప్పుడు రేవంత్ అయితే వచ్చి మన ర్యాలీ చూడలేదు కదా, ఇప్పుడు వేమనరేంద్ర రెడ్డి అన్న అయితే వచ్చి చూడలేదు కదా. సో నేనేమంటానంటే ఒక పెద్ద మైదానం ఏడైనా ఒక మంచి పెట్టి ఆడొక సపరేట్ ఒక ఫ్లాగ్, గ్రీన్ కలర్ ఫ్లాగ్ ఒకటి క్రియేట్ చేసుకొని దాని మీద జై రమేష్ అని ఏదో ఒక ఫ్లాగ్ పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు అవతల వాళ్ళు తీసుకెళ్తారు, మనం తీసుకెళ్తాం. ఇక వాళ్ళు మనం తీసుకునే కార్లు చిన్న వీడియో క్లిప్ చేసుకొని వాళ్ళు కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉన్నది. అందుకని నేను ఒక చిన్న జెండా ఏదైనా సపరేట్ కలర్ ఒకటి ప్రిపేర్ చేసుకొని ఒక ర్యాలీ, ఒక మంచి ఫోటోగ్రఫీ తోటి తీసుకెళ్తే కొద్దిగా బాగుంటుంది. రేపు నాడు ఎక్కడైనా సమాజంలో కూర్చున్నా కూడా ఒక 2 నిమిషాలు ఇది చూసే కూడా వాళ్ళకు అర్థమైపోతుంది రమేష్ రెడ్డి ఎంత వరకు కష్టపడుతుడు ఏది కథ అనేది. ఆయన వెనకాల కూడా ఎంతమంది సపోర్టర్స్ గా ఉన్నారు కూడా వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. దయచేసి అన్న ఇది మాత్రం ఒక మంచి ప్లేస్ చూసుకొని అందరికి
దృష్టి పెడుతున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలంటే దానికి అవుట్పుట్ ఒక వీడియో ఫోటోసే ముఖ్యం. మనం ఎంత చేస్తున్నా అనేది ముఖ్యం కాదు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఇది ఎలక్షన్ సభ. ఇంచుమించుగా ఈ సభతోటి పార్టీ అధికారంలోకి వచ్చే ఊపు వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. సరే, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని మండలాల నాయకులు, సూర్యాపేట నియోజకవర్గ నాయకులు, గౌడ్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరు సంతోషం. మరి మనం అందరం కూడా పెద్ద ఎత్తున అంటే మండలానికి 1000 నుంచి 2000 మంది మనం ఒక ఎస్టిమేషన్ లాగా ప్లాన్ చేసుకున్నాం. టౌన్ నుంచి కూడా ఒక 2-3 వేల మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళందరికీ కూడా మనం వెహికల్స్ అరేంజ్ చేయాలి. తర్వాత మనం ఉన్న నాయకులను ముఖ్యంగా తీసుకెళ్ళడం, ఎండాకాలం ముఖ్యంగా మరి వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చేంత వరకు కూడా మనం బాధ్యత తీసుకోవాలి. ఏ చిన్న అపశృతి జరిగినా అది రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి కూడా బాగుండదు. కాబట్టి మరి దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఇప్పుడే ఫరూక్ చెప్పినట్టు మన దగ్గర ఒక విచిత్రమైన గుణం వస్తుంది. రాను ఆ లైన్లో పోతుంటే కూడా రమేష్ రెడ్డి బండి కూడా దాటేసిపోవాలని పోతుంది, లేదంటే రమేష్ రెడ్డి వెనకనే ఉండాలి. మరి ఇదేందో విచిత్రం నాకు అర్థం కాదు. జాగ్రత్తగా పోవాలి, రావాలి. ఎన్ని లక్షలు మనం ఖర్చు పెట్టేటప్పుడు అందరూ కూడా ఒక టైం అనుకొని సూర్యాపేట ఒక పాయింట్ పెట్టుకొని టౌన్ నుంచి పోతుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది నాయకులు మాట్లాడారు, టికెట్ రావాలి, టికెట్ రావాలి. ఎవరికారు బండి వేసుకొని పోతే టికెట్ వస్తుందా? మన బలం, మన శక్తి మన నాయకుడికి కనపడాలి. ఏదో 4-5 వేల మందిని మనం గ్యాదర్ చేసినప్పుడు వెహికల్స్ కానీ జనం కానీ స్వచ్ఛందంగా ఓపికగా చెప్పి మనం చూస్తే ఇంటింటికి పోయి కళ్యాణ లక్ష్మి వస్తున్నాడు. నిన్న రాత్రి ఒక మిత్రుడు దగ్గర మిత్రుడు చేసాడు. అప్పుడే సమభవన సంఘాలకు పైసలు ఇస్తున్నారట, నాయకులకు కార్యకర్తలకు ఇస్తున్నాడట. పెళ్లి కూడా పిలవకపోయినా కూడా వచ్చే పరిస్థితుల్లో జగదీశ్వర రెడ్డి గారు మరి ఎక్కువ కాలం సూర్యాపేటనే పడుకుంటున్నాడు. అంటే పై లెవెల్ అంతా కూడా క్లారిటీగా సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అందరికీ కూడా ఒక క్లారిటీ ఉన్నది. మన నాయకుడు కూడా క్లారిటీగా ఉన్నాడు. కాబట్టి మనం ఇంకెక్కువ కష్టపడాలి. మనం రేపు గెలవాలని అంటే ఈ శక్తి సరిపోదు, ఇంకా కూడా శక్తి పెంచుకోవాలి. గ్రామాలలో కానీ మండలాలలో కానీ ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిన వాళ్ళను మళ్ళా మనం పట్టుకురావాలి. ఇంకా గ్రామంలో అయినా మన వైపు చూస్తుంటే కూడా ప్లాన్ చేయాలి మండల వయసుగా. ఈ మధ్య మనం 1-2 నెలల నుంచి కొంచెం చేరికలు కూడా ఆపాం. కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని కూడా తెలియజేస్తూ మరి ఏదైతే మీరు చెప్పిన విధంగా 10,000 మందిని మనం టార్గెట్ చేసుకున్నాం. దామోదర్ రెడ్డి గారు కూడా కొన్ని వెహికల్స్ పెడుతున్నారు. మరి వారు కానీ మనం కానీ అన్ని కలిపితే ఇంచుమించుగా 10,000 మందిని దాటి రాహుల్ గాంధీ గారి సభను సక్సెస్ చేయాలి. మనం ఎవ్వరూ కూడా గ్రూపుల్లో మనం పెట్టుకోని అవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ గ్రూపు, రేపు మన నాయకుడు వస్తున్నాడు, దాన్ని సక్సెస్ చేసుకోవాలి. కాబట్టి మనం వీలైనంత మందిని ఎక్కియండి. కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఎక్కించే ప్రయత్నం చేయండి. 5వ తారీఖు సాయంత్రానికే అంతా కూడా ఒక క్లారిటీగా ఏ వెహికల్ ఏంది ఇబ్బంది లేకుండా కూడా దాన్ని చేసుకోవాలి. ముఖ్యంగా అందరూ కూడా వాటర్ పెట్టుకోండి.
పెన్ బార్డ్ మాజీ వార్డు మెంబర్ ఓకేనా క్యాప్ పెట్టినట్టు పట్టుకోండి అవి క్యాప్ క్యాప్ Right. اللهم لك أسلمت بك آمنت عليك توكلت وعلى رزقك أفضل మీరే అవిధి పెడుతున్నట్టున్నారు సార్ అవి అన్న పక్క జరిగే సారే పెట్టి సారే పెట్టాలి ఆయన పండుగ ప్రపంచ దేశాల్లో రంజాన్ వేడుకలను ప్రతి సంవత్సరం జరుపుకోవడం, ఇది మత సామరస్యానికి అన్ని మతాలు సంబంధించిన వాళ్ళు ఈ వేడుకల్లో పాల్గొనేది సాంప్రదాయంగా జరుగుతుంది. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇఫ్తార్ విందు బాలాజీ గార్డెన్లో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న భారతదేశ
మైనార్టీలు ముస్లింల గౌరవాన్ని పెంచే విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో సౌదీ అరేబియాకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న అక్కడ చట్టాల ఏదైతే ముస్లిం రాజున్నాడో మన భారతదేశ ముస్లింలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది సౌదీకి వెళ్ళడం, చిన్న చిన్న ఆ చట్టాలకు లోబడి కాకుండా తప్పులు జరిగితే ఏళ్ల తరబడి జైల్లో ఉన్న సందర్భంలో అక్కడ రాజుతో మాట్లాడి ఏదైతే భారతదేశం నుండి వెళ్ళిన ముస్లింలను విడుదల చేయాలని ఆ రాజును అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించారు. అదే కాదు, మక్కాకు గతంలో ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాల నుండి మక్కాకు ఒక వెళ్ళే సాంప్రదాయం. మక్కా ప్రభుత్వంతో మాట్లాడి 1,00,000 మంది ప్రతి సంవత్సరం వెళ్ళేదాన్ని 3 లక్షల మంది ముస్లింలు మక్కాకు వెళ్ళే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోవడం. ఈరోజు రాజకీయాల్లో ఒక మైనార్టీల విషయంలోనే కాదు, కులాలను మతాలను ఉపయోగించుకొని ఓటు బ్యాంకుగా కాంగ్రెస్ పార్టీ వాడుకున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈరోజు మైనార్టీలకు సంబంధించిన ముస్లిం మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో కానీ ఈరోజు గత 8 సంవత్సరాలండి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఓటు బ్యాంక్గా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంది. ఈరోజు ఇది రాజకీయంగా చెప్పకూడదు కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే మైనార్టీ సోదరులు కూడా, ముస్లిం మైనార్టీ సోదరులు ఇప్పుడు గతంలో ఉన్న దానికన్నా చాలా ఎడ్యుకేషన్, సామాజికంగా, ఆర్థికంగా, అన్ని రంగాల్లో, పారిశ్రామికంగా డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు ఎంతోమంది చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. అందుకే ఉత్తర భారతదేశంలో జరిగే ఎన్నికల్లో బయటికి వచ్చి అన్ని వర్గాల మైనార్టీ, ముస్లిం మైనార్టీస్ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఓటు బ్యాంక్గా ఉపయోగించుకొని ప్రభుత్వం ద్వారా మైనార్టీస్కి ఏదైతే మరి పేద వర్గాలకు వేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందని పరిస్థితి గతంలో. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కాకుండా రాష్ట్రంలో, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక ముస్లిం మైనార్టీలే కాదు, ఈ దేశంలో పేదవాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు, పేదవాళ్లకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు అందుతున్నాయి. అందుకే ఈ భారతదేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో, అందులో తెలంగాణ, ఇప్పటికీ ఇంకా ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకొని ఏదో అవతల పార్టీలను మతతత్వ పార్టీలుగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఇఫ్తార్ వింద్ అనేది రంజాన్ వేడుకల సందర్భంగా, రంజాన్ సందర్భంగా కూడా ఇప్పుడే కాదు, గత ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వాలు ఏర్పడక ముందు కానీ ఎక్కడ కూడా హిందువులకు, ముస్లింలకు ఎక్కడ కూడా ఘర్షణ లేదు. రాజకీయ స్వార్థం కోసం ఘర్షణలే తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా, ఇంకా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ హిందువులు, ముస్లింలు 360 రోజులు వరుసలతో పిలుచుకున్న సందర్భం. దాన్ని సాంప్రదాయంగా పొలిటికల్ పార్టీస్ కానీ, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇది సాంప్రదాయంగా కలిసి చేసే కార్యక్రమం. ఆ సందర్భంగా ఈ సూర్యాపేట సంబంధించిన ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ముస్లిం ఏదో సబ్జెక్ట్ భూములు షేర్ చేస్తాను.
అయింది 50, ఇంకోటి చింతలపాలెం 200 అయింది. ముందైనా చిలుకూరులైనా ప్రాపర్టీ ఇదేమో చింతలపాలెం, ఇది మొత్తం చిలుకూరు ప్రాపర్టీ. ఆల్మోస్ట్ 34 lakhs కూడా అండ్ పొదటం శాస్త్రి గారు వెహికల్ చెకింగ్ చేస్తుంటే చిలుకూరు నుంచి బేతవోల్ క్రాస్ రోడ్ నుంచి హుజూర్నగర్ పోయే రోడ్లో బేతవోల్ క్రాస్ రోడ్ దగ్గర ఒక ఆటోలో అనుమానంగా ఒక వ్యక్తి కనబడుతుందని అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతని పేరు కిన్నెర మధు అని చెప్పి తెలిసింది. యాక్చువల్గా మనకి 23వ తారీఖు నాడు చిలుకూరు గ్రామంలో ఒక పగలు HB డే అయింది. ఇంట్లో పగలు ఇంట్లో దొంగతనం అయింది. ఆ కేసులో మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో సమాచారం సేకరించి అట్టి సమాచారాన్ని అనుగుణంగా 2-3 టీమ్స్ ఫామ్ చేసుకొని అప్పటి నుంచి వాళ్ళు కోదాడ రూరల్ సిఐ కోదాడ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చిలుకూరు ఎస్ఐ మరియు సిసిఎస్పి పోలీసు ఈ కిన్నెర మధు కోసం రైడ్స్ చేయడము, అంబుల్స్ చేయడము, ఇన్ఫర్మేషన్ తీసుకోవడము ఇవన్నీ చేస్తున్నారు. ఆ క్రమంలోనే వారు మార్నింగ్ 6:30 బేతవోల్ క్రాస్ దగ్గర ఆటోలో పట్టుకోవడం జరిగింది. ఈ కిన్నెర మధు అన్నతను అందాజ 30 ఏళ్ళు ఉంటాయి. ఈయన బేసికల్గా మధ్యాహ్నం అందరూ కూలి పనులకి లేదా వాళ్ళ రొటీన్ పనులకి వెళ్ళిన తర్వాత ఈయన ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో ఎక్కడైతే తాళాలు వేసిన ఇండ్లు ఉంటాయో ఆ ఇండ్లని టార్గెట్ చేసుకొని లక్ష్యంగా చేసుకొని ఆ ఇండ్లని తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న వాల్యుబుల్స్ బంగారం, నగలు, సిల్వర్ ఇవి దోచుకోవడంలో ఈయన రెగ్యులర్ అఫెన్స్ ఈయన మోడస్ ఆపరేండి. ఆ విధంగా ఆల్మోస్ట్ కోదాడ, చిలుకూరు, హుజూర్ నగర్, చింతలపాలెం 4 మండలాల్లో దొంగతనం చేయడం జరిగింది. మొత్తం ఇప్పటికీ ఆల్మోస్ట్ 12 కేసులు చేశాడు. 6 కేసెస్ డిటెక్ట్ అయినాయి. 39 తులాల బంగారం మొత్తం ఆల్మోస్ట్ తను దొంగతనం చేసిన బంగారం అంతా ఇంటాక్ట్ రికవర్ అయింది. ఈరోజు మార్నింగ్ నెక్లెస్ అమ్ముదామని చెప్పని హుజూర్నగర్ వెళ్ళే క్రమంలో దొరికాడు. ఆ బంగారంతో పాటు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఈ దొంగతన కేసులో 2018లో ఇతనిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. 2019లో బయటకు వచ్చాడు. సంవత్సరం నుంచి బయట ఉన్నాడు. ఈ సంవత్సర కాలంలో చేసిన దొంగతనాలు మొత్తం మళ్ళీ ఇప్పుడు ఆ దొంగతనాలను రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పట్టుకుంది మాత్రం చిలుకూరు పోలీస్ స్టేషన్లో జరిగిన 23వ రోజు జరిగిన దొంగతన కేసులో పట్టుకోవడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఐక్యత వర్ధిల్లాలి, మాదిగ జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, విజయవంతం చేయాలి. మే 8న హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద జరిగే నిరసన దీక్షను విజయవంతం చేయాలి. నిరసన దీక్షను విజయవంతం చేయాలి. జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో మే 8, 2022న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష నిర్వహించడం తలపెట్టినాము. ప్రభుత్వం ఏర్పాటై రెండవసారి కూడా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 8 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించలేదు. గతంలో ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నోసార్లు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జర్నలిస్టుల పరిస్థితులు బాగలేవు, వీరి సమస్యలను పరిష్కరించి వీళ్ళకి న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చినాక కూడా అనేక వేదికల మీద చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు హామీలు మర్చిండ్రు. మళ్ళీ 1 సంవత్సర కాలంలో ఎన్నికలకు సిద్ధమవుతారు. కాబట్టి ఈలోపే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది దళిత జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు లేక వేలాది రూపాయలు
ఫీజులు కట్టలేక విద్యార్థులకి వేలాది రూపాయలు ఇళ్ల కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎంతోమంది నూతనంగా జర్నలిజంలోకి వచ్చినటువంటి జర్నలిస్టు మిత్రులకు కూడా అక్రిడేషన్లు ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హెల్త్ కార్డులు కూడా అన్ని కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా చెల్లుబాటు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా కరోనాతోని ఎంతోమంది జర్నలిస్టు మిత్రులు నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జర్నలిస్టులు ఎంతోమంది కరోనా బారిన పడి చనిపోయినారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది. కనుక జర్నలిస్టు మిత్రులంతా, తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులంతా, మాదిగ ఉపకులాలకు చెందినటువంటి జర్నలిస్టు మిత్రులంతా ఈ నెల 8న జరిగేటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమానికి విరివిగా తరలి వచ్చి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి చేసిన మన చైర్పర్సన్ గారికి మరియు నా తోటి సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన ఆస్తి పన్ను వసూళ్లలో మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాము, దానికి తగినట్టుగా దాదాపు 95% వరకు చేరుకున్నాము. ఆ 5% కూడా చేరుకోలేకపోయినా కూడా మన ఈ యొక్క ఏదైతే అర్లీ బర్న్ ఉందో స్కీమ్ 5% డిస్కౌంట్ కింద, దాని ద్వారా మనం అది కూడా పూడ్చుకోగలం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బాగా కష్టపడి మేము ఎన్ని మాటలు చెప్పినా కష్టపడి ఫీల్డ్ మీద తిరిగి చేసింది మీరే కాబట్టి మా యొక్క బిల్ కలెక్టర్లకు మరియు వాళ్ళకి సహకరించిన ఆఫీసర్లకు, ఆర్ఐకి, ఆర్ఓకు, మా ఇద్దరు ఆర్ఐలకు కూడా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన మున్సిపాలిటీ ముందున్నామంటే ట్యాక్స్ కలెక్షన్ కంపల్సరీ. పన్నులు కలెక్షన్ చేయలేదు, మనం ఏం చేయలేము కాబట్టి పన్నులు వసూలు చేయడంలో మీరందరూ కూడా శ్రద్ధ పెట్టి మన యొక్క వసూలును సూర్యాపేటను ఎప్పటికీ ముందు వస్తుందని నిలబడలేకపోతున్నాం. ఎందుకంటే గతంలో నేను ఈ ఊరిలో జాయిన్ అయినప్పుడు కేవలం 5.5 కోట్లు మాత్రమే మనకు డిమాండ్ ఉండే, అటువంటిది ఈరోజు 15 కోట్లకి వెళ్ళాము. అంటే 3 ఇయర్స్లో ఎంత మనం ఇన్కమ్ పెంచినామో మీ అందరూ తెలుసు. అది ఇన్కమ్ పెంచడం అంటే ఏదో నేను వచ్చి పెంచినట్టు కాదు, మీరంతా కష్టపడి మీరంతా చేశారు కాబట్టి ఆ సక్సెస్ని చేరుకోగలిగినాము. అది ఎప్పుడైతే మనం పనులు సక్రమంగా చేయగలుగుతామో మన జీతాలు కానీ మన యొక్క మెయిన్ అవసరాలు, ఎందుకంటే మన గవర్నమెంట్ మన జీతాలు ఇది కూడా మనం భరించాలి. మన లోటకు కాదు, లోటకు మన గవర్నమెంట్ కాబట్టి మనమే భరించాలి. ఈ యొక్క కార్యక్రమంలో మనం అందరం ముందుండి ట్యాక్స్ కలెక్ట్ చేసినప్పుడే మన పట్టణాన్ని అభివృద్ధిగా ముందుకు తీసుకోగలుగుతాం. ఈ దీంట్లో మీ యొక్క ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును అభినందిస్తూ మనకు ఎల్లవెల్ల సహాయ సహకారాలు అందిస్తున్న చేతులకు మనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే రోడ్డు వాళ్ళు చాలా మంది ఉంటారు, మరియు ఇంకా చైర్మన్ దగ్గర మనం కట్టలేదు, ఆపు చేయగలరు, కానీ మన చైర్మన్ ఏ రోజు కూడా ట్యాక్స్ కలెక్ట్ చేయదు చెప్పొద్దని చైర్మన్ గారు కావచ్చు, మన మినిస్టర్ గారు కావచ్చు, ఎంతమంది వినా మీరు ట్యాక్స్ కట్టాల్సిందని చెప్పారు తప్ప ఎవరు కూడా ట్యాక్స్ కట్టదని ఆపలేదు. అది కూడా సక్సెస్ కావడానికి మన ముఖ్య కారణము. ఎందుకంటే ఒక సహకారం లేకపోతే మనం ఏం చేయలేము. మనందరి సహకారంతో ఈరోజు దిగ్విజయంగా మన లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విషయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డది. ఎందుకంటే మనం ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని ప్రజల మౌలిక వసతులకు ఖర్చు పెడతాం. అదే ధ్యేయంతో సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ పనిచేస్తుంది. ఏదైతే ట్యాక్స్ విషయంలో మేము అనుకున్న దానికన్నా ఎక్కువ 95% మీరు రీచ్ అయ్యి ఆ టార్గెట్ను పూర్తి చేసిరంటే అది మీ పనితీరే, మీ కష్టమే అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ట్యాక్సీ విషయంలో ఎవరం ఏది కూడా చెప్పలేదు. ఎందుకంటే మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఒక లక్ష్య సాధనతో సూర్యాపేట మున్సిపాలిటీని ముందంజలో ఉంచాలని ఒక మున్సిపల్ చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది. అదే క్రమంలో కూడా నా మున్సిపాలిటీ సిబ్బంది కానివ్వండి, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా నాకు కమిషనర్ గారు నేరుగా సహాయ సహకారాలు అందిస్తూ నాకు చాలా సక్సెస్ని అందించారు. అదేవిధంగా కూడా అంటే ఒక మున్సిపాలిటీ చైర్మన్గా పేరు రావాలంటే నా మున్సిపాలిటీ ఉద్యోగస్తులందరూ మరియు కమిషనర్ గారు వీళ్ళందరి సహకారంతో ఆ మున్సిపాలిటీ చాలా సక్సెస్ కాగలుగుతుంది. అదేవిధంగా కూడా మీరు ఏ ఒక్క ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా చాలా కష్టపడ్డారు. ఎండనకుంటా వాననకుంటా ట్యాక్సీ వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్ళి ఈరోజు ఆ సక్సెస్ కూడా మనం సాధించగలిగినాం. అంటే సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ ఉద్యోగస్తులంటేనే ఒక టీటుగా పనిచేయగలిగినాం. ఈరోజు మనందరం కూడా ఆర్ఐ గారు కానివ్వండి,
ఆర్ఓ గారు కానివ్వండి, బిల్ కలెక్టర్లు కానివ్వండి, కింది స్థాయి ఉద్యోగస్తులందరినీ మేము ఫీల్డ్ మీద పంపిస్తే ఆ ఫీల్డ్ మీద మీరు కష్టపడ్డ తీరు మీ ఫోటోల ద్వారా నేను చూస్తూనే ఉన్నా. నేను అనుకునేదాన్ని అంటే ఒక మౌనంగా కాముగా ఉండే ఒక చైర్మన్ ఏ విధంగా ఉండాలో అదే రీతిలో నేనున్నా. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉద్యోగస్తులను ఏ విధంగా వారి లక్ష్య సాధనలో ముందు పంపాలో, వారి ఉద్యోగ రీత్యలో వారు సక్సెస్ సాధించాలనే ఒక విషయంలో కమిషనర్ గారు కూడా మీ అమ్మటి అట్లా పడ్డాడు కాబట్టి మీరు ఈరోజు పని కూడా చేయగలిగారు. నేను కమిషనర్ గారు ఎమ్మడి పడడం, కమిషనర్ గారు మీ అమ్మడి పడడం, ఈరోజు మంత్రివర్గ జగదీశ్వర్ రెడ్డి గారు కూడా సూర్యాపేట పట్టణాన్ని మంచి పేరు, మున్సిపాలిటీ నుంచి మంచి పేరు తీయగలిగినాం. ఎందుకంటే నేను గొప్ప చెప్పుకుంటాను, సరే గతంలో ఏమున్నా ఏం చేసినా కానీ నేను వచ్చిన పీరియడ్ కాంచి కూడా ఒక అవినీతి రహితమైన మున్సిపాలిటీని చూడగలుగుతున్నామని ప్రజలు నాకు చెప్పినప్పుడు చాలా సంతోషిస్తుంటాయి. ఎందుకంటే ఇంత ముందుకు అవినీతితో కూడుకొని ఉండి సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ అని నేను లోకల్ నుండి విన్నదాన్ని చూసిందాన్ని. కానీ ఈరోజు నా హయాంలో మీరందరూ నా దగ్గర పనిచేయడం నేను చేసుకున్న అదృష్టంగా కూడా భావిస్తున్నా. ఎందుకంటే ఇంత సక్సెస్ కావడానికి మీరందరి కారణమే. కావున మీ అందరినీ కూడా సన్మానించుకునే కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇక ముందు ముందు కూడా మంచి ట్యాక్స్ వసూలు చేయాలని మీ టీం అందరినీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కమిషనర్ గారిని, ఆర్ఓ గారిని, ఆర్ఐ గారిని, బిల్ కలెక్టర్లు, ఎవరైతే ట్యాక్స్కి వెళ్ళినా ఫీల్డ్ ఆఫీసర్లకు వెళ్ళిన వాళ్ళు కూడా, మిగతా కింద సెక్షన్ నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీ అందరినీ కూడా నేను మున్సిపాలిటీకి మంచి పేరు సార్ అట్లా పట్టుకోండి సార్, దండ పట్టు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్.
సార్ పి శ్రీకాంత్ శ్రీకాంత్ అదేవిధంగా ఇందాక స్పెషల్ టీమ్స్ శ్రీనివాస్, శ్రీమతి కే లలిత జూనియర్ అసిస్టెంట్. సార్ ఎస్ రాజేష్ సీనియర్ అసిస్టెంట్. సార్ అదేవిధంగా బిల్ కలెక్టర్లో ఏమిటి సహాయక సిబ్బంది అజీం కే అశోక్, జి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారా? శ్రవణ్ సార్ చిట్టాల మనోజ్ దగ్గర పైసలన్నీ గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, ఇతర సిబ్బంది బి గారు, రావు గారు, ఓకే సార్